హిందూ సత్ప్రియ బాంధవులారా, భగవద్గీత చదువులారా, మీకందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. హిందూ సత్ప్రియ బాంధవులారా, భగవద్గీత చదువులారా, సనాతన ధర్మ శ్రేయోభిలాషులారా, భారతదేశ సంరక్షకులారా, హిందూ సమాజ శ్రేయోభిలాషులారా, మీకందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. మనము భగవద్గీత హిందూ మిషన్ అనేటువంటి సమాజాన్ని, ఒక మిషన్ని స్థాపించుకున్నాము. భగవద్గీత హిందూ మిషన్ ద్వారా ఈ ప్రచారము చేయడం జరుగుతున్నది. భగవద్గీత మిషన్ ద్వారా భగవద్గీత 1వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు భగవద్గీత యొక్క మహిమల్ని, భగవద్గీతను ఏ విధంగా ధ్యానం చేసుకోవాలో అనేటువంటి విషయాల గురించి కూలంకషంగా చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు 2వ భాగంగా భగవద్గీత యొక్క మహామంత్రము ఒకటి ఉన్నది. ఆ మహామంత్రము తరువాత భగవంతుని దైవారాధన ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు విశదంగా తెలియజేయటం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్క హిందువు శ్రద్ధతో విని ఆచరించవలసిందిగా నేను కోరుకొనుచున్నాను. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. ఇప్పుడు భగవద్గీత హిందూ మిషన్ ద్వారా హిందూ మహామంత్రము ఏమిటంటే, అది మనము ప్రతి హిందువు పఠించవలసినటువంటి, కీర్తన చేయవలసినటువంటి మంత్రము. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. జై భగవద్గీత, జై జై శ్రీ భగవద్గీత. జై భగవద్గీత, జై జై శ్రీ భగవద్గీత. భగవద్గీత శరణం శరణం రామపాదం శరణం శరణం. భగవద్గీత శరణం శరణం రామపాదం శరణం శరణం. భగవద్గీత శరణం శరణం రామపాదం శరణం శరణం. కృష్ణపాదం శరణం శరణం. విష్ణువాక్యం శరణం శరణం. విష్ణువాక్యం శరణం శరణం. భగవద్గీత అభయం అభయం భారతదేశం శుభం శుభం. భగవద్గీత అభయం అభయం భారతదేశం శుభం శుభం. భగవద్గీత హిందూ జయం జయం. భగవద్గీత హిందూ జయం జయం. భగవద్గీత హిందూ ధైర్యం ధర్మం. ధైర్యం ధర్మం. భగవద్గీత సర్వహిందూ రక్షా కవచం. భగవద్గీత సర్వహిందూ రక్షా కవచం. భగవద్గీత సర్వలోక రక్షా కవచం. భగవద్గీత సర్వసృష్టి రక్షా కవచం. భగవద్గీత శరణం శరణం. భగవద్గీత శరణం శరణం. భగవద్గీత శరణం శరణం. జై భగవద్గీత, జై జై శ్రీ భగవద్గీత. జై భగవద్గీత, జై జై శ్రీ భగవద్గీత. భగవద్గీత శరణం శరణం. భగవద్గీత శరణం శరణం. రామపాదం శరణం శరణం. కృష్ణపాదం శరణం శరణం. విష్ణువాక్యం శరణం శరణం. విష్ణువాక్యం శరణం శరణం. భగవద్గీత అభయం అభయం భారతదేశం శుభం శుభం. భగవద్గీత హిందూ జయం జయం. భగవద్గీత హిందూ ధైర్యం ధర్మం. భగవద్గీత భగవద్గీత హిందూ. భగవద్గీత హిందూ ధైర్యం ధర్మం. భగవద్గీత సర్వహిందూ రక్షా కవచం. భగవద్గీత సర్వహిందూ రక్షా కవచం. సర్వలోక రక్షా కవచం. సర్వసృష్టి రక్షా కవచం. భగవద్గీత శరణం శరణం. భగవద్గీత శరణం శరణం అని ఈ విధంగా ప్రతి హిందువు పఠనము, కీర్తన, తదేక ధ్యానముతో ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రికి చేయవలసినదిగా విజ్ఞప్తి చేయుచున్నాను. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. ఇప్పుడు మనము ప్రతి ఒక్కరము దైవ ప్రార్థన ఏ విధంగా చేయాలి అనేది తెలుసుకుందాము. మన దైవము మహావిష్ణువు అనంత రూపుడు, సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త,
సర్వము వ్యాపించినటువంటి భగవంతుడు మన భగవంతుడు. ఆయనను ఈ క్రింది నామాలతో మనము ప్రార్థన చేయవలసి ఉన్నది. ఏమిటంటే హరి ఓం, హరి ఓం హే రామ పరంధామ నమో నమః. హరి ఓం హే కృష్ణ, హే కృష్ణ పరమాత్మ నమో నమః. హరి ఓం హే కృష్ణ భగవద్గీత ప్రదాత నమో నమః. హే హరి ఓం హే విష్ణు మోక్షప్రదాత నమో నమః. మోక్షాన్ని ప్రసాదించేటువంటి భగవంతుడు మన దేవుడు ఒక్కడే. ఈ మోక్ష ప్రదాత, మోక్షము అనేది ఎవరు కూడా చెప్పనటువంటి మార్గము. ఈ మోక్ష ప్రదాత అనేది మన భగవంతునే మనము మోక్ష ప్రదాత అని కీర్తిస్తాము, ప్రార్థిస్తాము, సేవిస్తాము. తరువాత హరి ఓం సర్వశక్తి ప్రదాత, మనకు భగవంతుడు సర్వశక్తులను ప్రసాదిస్తాడు. హరి ఓం హే విష్ణు సూర్యశక్తి రూపం, సూర్యునికి ఎంత శక్తి ఉన్నదో సర్వజీవులను కాపాడేటువంటి, రక్షించేటువంటి, పోషించేటువంటి, వెలుగునిచ్చేటువంటి ఎంత శక్తి ఉన్నదో సూర్యుని చుట్టూ మిగిలిన గ్రహాలన్నీ కూడా, భూమి, చంద్రుడు, నక్షత్రాలు అన్నీ కూడా పరిభ్రమిస్తూ ఉంటాయి. అటువంటి శక్తి రూపము కలిగినటువంటి సూర్యశక్తి రూపుడు మన దేవుడు. తరువాత హరి ఓం శివస్వరూప నమో నమః. శివస్వరూపుడు మన భగవంతుడు, శివస్వరూపుడు. శివుని ఎరుకలేనిది చేమైన కొట్టదనేటువంటి మన సామెత ఉన్నది. ఆ విధంగా అటువంటి మహత్తరమైనటువంటి, మహానుభావమైనటువంటి మహాదేవుడైనటువంటి శివుని యొక్క స్వరూపము కూడా మన భగవంతుడు శ్రీ మహావిష్ణువే అని మనము ఆయనని కీర్తించాలి. తరువాత హరి ఓం హే విష్ణు బ్రహ్మపిత నమో నమః. బ్రహ్మకు పిత అయినటువంటి వాడు భగవంతుని యొక్క నాభి కమలం నుండి ఉద్భవించినాడు, జన్మించినాడు గనుక బ్రహ్మకే పిత, తండ్రి అయినటువంటి వాడు. తరువాత హరి ఓం హే విష్ణు దివ్యలోకవాస, దివ్యలోకవాసుడు మన భగవంతుడు. స్వర్గానికంటే మిన్నైనటువంటి దివ్యలోకములో వసించేటువంటి వాడు మన దేవుడు. హరి ఓం హే విష్ణు గోవింద నమో నమః. గోవిందుడు మన భగవంతుడు, గోవిందుడు మనల్ని రక్షించేటువంటి వాడు. గోవింద అని పిలిస్తే ఎక్కడ ఉన్నా కూడా పలికేటువంటి వాడు మన దేవుడు. జై శ్రీరామ్. తరువాత హరి ఓం హే విష్ణు నారాయణ నమో నమః. హరి ఓం హే విష్ణు మాధవ నమో నమః. హరి ఓం హే విష్ణు అనంతరూప నమో నమః. మన భగవంతుడు, మన దేవుడు, దేవదేవుడు అనేక అవతారాలు ధరించినటువంటి వాడు, అనేక రూపములు ధరించి మానవ లోకాన్ని, ఈ విశ్వమును రక్షించినటువంటి వాడు. అందుకే ఆయనకు అనంతరూపుడనే పేరు వచ్చినది. హరి ఓం హే విష్ణు జగత్పిత నమో నమః. జగానికే తండ్రి అయినటువంటి వాడు. హరి ఓం హే విష్ణు జగన్మాత స్వరూపం, జగన్మాత అయినటువంటి దుర్గామాత, కాళికామాత, లక్ష్మీమాత, సరస్వతీమాత, పార్వతీమాత, ఈ మాతలన్నిటికీ కూడా ఆ యొక్క స్వరూపము ఆయనే. తరువాత మాతృస్వరూపము కూడా ఆయనే. జన్మనిచ్చేటువంటి మాతృమూర్తుల యొక్క స్వరూపము కూడా భగవంతుడే. అందుకే మనము మాతృదేవోభవ అని
మనము పితృదేవో భవ అని మనము సేవిస్తూ ఉంటాము తల్లిదండ్రుల్ని. తరువాత హరి ఓం హే విష్ణు విశ్వసృష్టికర్త నమో నమః. ఈ విశ్వాన్ని సృష్టించినటువంటి వాడు. హరి ఓం హే విష్ణు సర్వజీవ పోషక నమో నమః. సర్వజీవులను రక్షించేటువంటి వాడు, పోషించేటువంటి వాడు. హరి ఓం హే విష్ణు సర్వలోక రక్షక, సర్వలోకాలను రక్షించేటువంటి వాడు నమో నమః. హరి ఓం హే విష్ణు సర్వేశ్వర నమో నమః. హరి ఓం హే విష్ణు సర్వలోక ప్రభు నమో నమః. ఈ సర్వలోకాలకి ప్రభు అయినటువంటి వాడు భగవంతుడు. హరి ఓం హే విష్ణు దుష్ట సంహారక నమో నమః. దుష్టులను సంహరించేటువంటి వాడు, ధర్మాన్ని రక్షించేటువంటి వాడు, భక్తులను రక్షించేటువంటి వాడు. హరి ఓం హే విష్ణు భక్తరక్షక నమో నమః. హరి ఓం హే విష్ణు ధర్మరక్షక నమో నమః. హరి ఓం భారతదేశ సంరక్షక నమో నమః. భగవంతుడు మన భారతదేశ గడ్డపై ఎన్నో అవతారాలను ధరించి ధర్మాన్ని రక్షించాడు కనుక మన భారతదేశానికి సంరక్షకుడు మన భగవంతుడు. హరి ఓం హే విష్ణు హిందూ జన సంరక్షక నమో నమః. ప్రాచీనమైనటువంటి పురాతనమైనటువంటి ఎన్నో కోట్ల సంవత్సరాల నుండి ఉన్నటువంటి హిందూ మతంలో హిందూ మత ధర్మాన్ని, హిందూ మత ఆచారాన్ని ఆచరించేటువంటి హిందూ జనుల యొక్క రక్షకుడు మన భగవంతుడు. హరి ఓం హే విష్ణు ప్రేమ దయారూప నమో నమః. ప్రేమ దయాగుణములకు కలిగి మనల్ని ఆదరించువాడు. హరి ఓం హే విష్ణు మహిమా శక్తి రూప నమో నమః. మన భగవంతుడు మహిమ కలిగినటువంటి వాడు, శక్తి కలిగినటువంటి వాడు. ఎటువంటి దుష్టులు ఎదిరించినా కూడా ఆ దుష్టుల్ని సంహరించేటువంటి వాడు. మహిమతో భక్తులను, అతని యొక్క సేవకులను, ఈ సమస్త సృష్టిని రక్షించేటువంటి వాడు మన భగవంతుడు. శక్తి, అపరిమితమైన శక్తి గలవాడు మన భగవంతుడు. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. హరి ఓం హే విష్ణు జ్ఞానస్వరూప. మన భగవంతుడు జ్ఞానస్వరూపుడు. జ్ఞానము అంటే ఏమిటి అనేది మన భగవంతుని నుండి మనము నేర్చుకోవాలి. నమో నమః. హరి ఓం హే విష్ణు దేవాదిదేవ నమో నమః. మన భగవంతుడు దేవుళ్ళకు దేవుడు, దేవాది దేవుడు. ఈ దేవుళ్ళు అనేటువంటి వాళ్ళు వచ్చినటువంటి పేర్లు వాడుకలో ఉన్నటువంటి వీళ్ళందరికంటే కూడా ఆది దేవుడు మన దేవుడు. అందుకే మన దేవుణ్ణి మనము దేవాది దేవ అని కీర్తిస్తాము, ప్రార్థిస్తాము, స్తుతిస్తాము, పూజిస్తాము, ఆరాధన చేస్తాము. హరి ఓం హే విష్ణు సర్వలోకైకైకదేవ నమో నమః. మన భగవంతుడు సర్వలోకాలకు ఏకైక దేవుడు, ఒకే దేవుడు మన భగవంతుడు. ఈ లోకాలన్నిటికీ ఒకే దేవుడు ఎవరైతే ఉన్నారు అంటే మన భగవంతుడు శ్రీ మహావిష్ణువే అని అందరూ గమనించాలి, ప్రార్థించాలి. హరి ఓం హే విష్ణు సర్వజీవ చైతన్య నమో నమః. మన భగవంతుడు సర్వజీవులకు, చీమలు, పుట్టలు, చెట్లు, పక్షులు, మృగాలు అన్నిటికీ కూడా చైతన్యము. మన భగవంతుడు ఉంటేనే ఆ జీవులలో వాటికి చైతన్యం అనేది, ప్రాణశక్తి అనేది కలుగుతుంది అని మన భగవంతుని ప్రార్థించాలి. హరి ఓం హే విష్ణు సర్వాంతర్యామి నమో నమః. మన భగవంతుడు సర్వము వ్యాపించి ఉంటాడు, అణువణువున వ్యాపించి ఉంటాడు, అడుగడుగున వ్యాపించి ఉంటాడు అని మన భగవంతుని మనము కీర్తించాలి, ప్రార్థించాలి.
ఇది భగవంతుని యొక్క దైవ ప్రార్థన. ఈ విధంగా మనము చేసుకుంటూ ఆయన్ని కీర్తిస్తూ ఉండాలి, చెప్పుకుంటూ ఉండాలి. తరువాత ఈ మహామంత్రము తరువాత దైవ ప్రార్థన యొక్క విశ్లేషణ, వివరణ ఏమిటంటే, ఈ మహామంత్రం 122 అక్షరాలు కలిగి ఉన్నది. అంటే 1+2+2=5. మరియు దైవ ప్రార్థన 32 చరణాలు కలిగి ఉన్నది. అంటే 3+2=5. ఈ విధంగా రెండింటికి కూడా 5 అంకె వస్తుంది. ఈ 5 అంకెకు నిదర్శనం ఏమిటంటే, ఈ 5 అంకెకు నిదర్శనం ఏమిటంటే, 1 పంచమహాభూతాలు అనగా భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము. 2 పంచ జ్ఞానేంద్రియాలు అనగా కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము. 3 పంచ కర్మేంద్రియాలు అనగా చేతులు, కాళ్ళు, నోరు అంటే మాట, ఉపస్థ అంటే పాయువు, పాయువు అంటే మానవ శరీరానికి క్రింద ఉండేటువంటివి. తరువాత 4 పంచ ప్రాపంచిక విషయాలు అనగా కామము, క్రోధము, లోభము, మోహము, మదమాశ్చర్యము అనే వాటి గురించి భగవద్గీతలోని అధ్యాయములు 1 కర్మయోగము, 2 జ్ఞానయోగము, 3 భక్తి యోగముల ద్వారా మనసు, బుద్ధి, అహంకారములను త్రికరణ శుద్ధిగా నియంత్రించుకొని సద్గుణాలు ఎలా కలిగి ఉండాలో, భగవంతుని కృప, కరుణ, సాన్నిధ్యము ఎలా పొందాలో తెలియజేసే భగవద్గీతకు సంబంధించినవి ఈ హిందూ మహామంత్రము మరియు దైవ ప్రార్థన. కనుక ప్రతి హిందువు ఈ మహామంత్రముతో ఈ సృష్టిలో ఏకైక పవిత్ర గ్రంథం భగవద్గీతను ప్రతిరోజు త్రికరణ శుద్ధిగా చదువుతూ త్రిగుణాతీతంగా అంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణము వాటికి అతీతంగా అచంచలమైన భక్తి ప్రేమలతో దేవదేవుడు అందరి భగవంతుడైన విష్ణువును దైవ ప్రార్థనతో కీర్తన, పఠనం, శ్రవణం, అర్చనం, ఆరాధన, భజన, పాదసేవనం, సఖ్యము, ఆత్మ నివేదనం అనే 9 భక్తి విధానాలతో ప్రార్థన, స్తోత్రం చేయవలసిన అవసరం మనకు ఎంతో ఉన్నది. కనుక ఇది మొదలుకొని ప్రతి హిందువు, పిల్లలు, పెద్దలు, లింగభేదం అంటే పురుషుడా స్త్రీయా అనేది కాకుండా, వయోభేదం పిల్లల, పెద్దవాళ్ళ, ముసలివారా అనేది కాకుండా ప్రతి ఒక్కరూ వారి చేతితో భగవద్గీత పట్టుకుని మన హిందూ దేవాలయాలకు భగవద్గీతతో తప్పనిసరిగా వెళ్తూ ఐక్యంగా ఓ మహాప్రపంచములాగా ముందుకు నడవాలి. పైన తెలిపిన మహామంత్రం కీర్తన, భజనలతో మరియు పైన తెలిపిన దైవ ప్రార్థన మన హిందూ సమూహాల గద్గద గళంతో మన హిందువుల దేవాలయాలన్నీ భక్తి పారవస్యంతో పైన తెలిపిన దైవ ప్రార్థన మన హిందూ సమూహాల గద్గద గళంతో భక్తి పారవస్యంతో కళకళలాడుతూ ఉండాలి. గొప్ప మార్పుకు నాంది పలకాలి. అకుంఠిత దీక్షతో కఠోర దీక్షాబద్ధులమై పట్టుదలకు మారుపేరు అయిన అపర భగీరథులమై పరమతాల పీడను వదిలించుకుని వాటికి చరమగీతం పాడాలి. భగవద్గీత అభయంతో శత్రు భయంకరులమై మన దేవదేవుడు తన వివిధ అవతారాలలో ఏ విధంగానైతే ఆయుధాలు చేతబట్టి దుష్ట సంహారం చేశాడు, అదేవిధంగా మనందరం ఉక్కు నరాలు కలిగి ప్రళయకాల రుద్రులమై ఏకమై మన ఏకైక దేశం భారతదేశాన్ని మన హిందూ మతాన్ని, మన హిందూ సమాజాన్ని రక్షించుకోవాలి.
ఆలస్యం చేయకుండా ఈ ప్రయత్నాన్ని ప్రతి హిందూ చిన్నలు పెద్దలు గొప్ప బాధ్యతగా ఇక్ష్వాకు వంశంలో సగర చక్రవర్తి మనుమడైన భగీరథ మహర్షి యొక్క పట్టుదలతో దీక్షతో స్ఫూర్తితో స్వీకరించాలి. కనుక పట్టుదలతో అందరం చేయి కలిపి ఇంటింటా ప్రతి హిందూ దేవాలయంలో ప్రతిజ్ఞ చేద్దాం. ఐక్యంగా ఒక మహోన్నత ఉద్యమంలాగా ముందుకు నడుద్దాం. మన హిందూ మత అభివృద్ధి కోసం చేయి కలిపి మన మాతృదేశం, మన భారతదేశంలో, మన సొంత గడ్డపై మన మతం, హిందూ మతం ఎదురు లేకుండా సర్వం వ్యాపించి దృఢంగా ఉండాలనే లక్ష్యం సాధించుదాం. మరియు 1, మన హిందూ మతం, మన దేవుడే గొప్ప. 2, ఈ సృష్టిలో మన సంప్రదాయం, మన సంస్కారమే గొప్ప. 3, ఈ ప్రపంచమంతటిలో మన సనాతన ధర్మమే గొప్ప. 4, ఈ సృష్టిలో మన భగవద్గీత ఏకైక పవిత్ర గ్రంథం అనే 4 నినాదాలతో హిందువుగా జీవించుదాం, హిందువుగా గర్వించుదాం. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, భారత్ మాతాకి జై. జై హింద్, జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై భగవద్గీత. నమస్తే. ఇట్లు భగవద్గీత హిందూ మిషన్ వెంకటరామ సేవక్. నమస్తే.